పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ఏ హక్కుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఓటు అడుగుతారో చెప్పాలి. అయ్యా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయలేదని ఆరోపించారు. జహీరాబాదు మాజీ ఎంపీ బీబీ పాటిల్ నేతృత్వంలో ఆందోళ్ మండల సంగుపేట వద్ద ఓ ఫంక్షన్ హాల్లో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత చంటి ప్రభుతో పాటు చంటి దేవిక బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. రైతులను ఆదుకోలేదని విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అమలు కాని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఇది? ఆందోళన. ఈ ఆందోళనకు సంబంధించి ఒక కోడిలాగా ఫోన్ చేద్దాం, ఏమంటుందో. అమ్మో, ఈ కోడిలాగా ఎవరుతున్నావు? లైన్ మీనే ఉందిగా. అయితే రైతులను ఆదుకోలేదని విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అమలు కాని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోయిలాగా ఫోన్ చేస్తుంది, ఏమంటారు చూద్దాం. శనార్థి ఓ పిల్లగా, ఏం లేదు కానీ ఈ బీజేపీ రాష్ట్ర పెబ్బ అది అన్నట్టు నువ్వు మర్చిపోతున్నా. నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. బీజేపీ పెబ్బ నిన్న ఆందోళన పోయి ఏదో మీటింగ్ పెట్టి వర్షాలతో పంట నష్టం అంతా అయితే ఇంతవరకు అంచనా వేయలేదు, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య గరం గరం అవుతుండు. మరి ఎటువంటి సంగతి ఏంది? అందుకనే రాబోయే స్థానిక ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు అంటుండు. ఏం చెప్తావా ఆయనకు? బీజేపీకి రైకితంగా వాళ్ళకే లేదు. మేము ప్రజల మధ్య నుండి ప్రజలకు అన్ని ఏ అవసరాలు ఏమున్నాయో సన్న బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకున్నాము, ఉచిత బస్ ఇచ్చి మహిళలను ఆదుకున్నాము, మళ్ళీ మేము సిలిండర్ ఇచ్చి సబ్సిడీ ఊర్లలో పోతే ప్రజలు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆందోళన కాన్స్టిట్యూన్స్ లో మా రాష్ట్ర మంత్రి వర్యులు మా గురువు గారు దామోదర్ రాయనరసింహ హెల్త్ మినిస్టర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి అందరికి ఆదుకుంటారు. ఏ విషయంలో చూసుకోండి, ఎన్ని విషయంలో ఈ ప్రజలకు అన్ని సహకారాలు అందిస్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఏదో పబ్బం గడపడానికి మా దగ్గరికి వచ్చి భేదం చేస్తే ఇది అది అనేది ప్రజలందరూ తెలుసు. అది సృష్టిలో భారీ వర్షాలు పడి దేశవ్యాప్తంగా దేశాలలో వర్షాలు పడి ఈసారి ప్రతి దగ్గర భారీ నష్టం జరిగింది. దాని అంచనా దేవుని సృష్టిలో మనం ఎంత నేపాల్లో కూడా 51 మంది మృతి అట. నేపాల్లో కూడా భారీ వర్షాలకు. ఇప్పుడు అది దేవుని సృష్టి ముందు మనం తట్టుకోలేము కాబట్టి నెమ్మదిగా అంచనా కార్యక్రమాలు జరుగుతాయి. మా మంత్రి గారు చొరవ చూపి అందరికి మాకు ఏ అవసరం ఉన్నా తీరుస్తారు. ఇంకా ముందు కూడా తీరుస్తాడు. రైతుల విషయంలో ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మరి ఊర్లలోకి వెళ్ళండి, ఊర్లలోకి వెళ్తే పొద్దు ఇంద్రమ్మ ఇల్లు చూసి సంబరపడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వక ఒక మామూలు 1000 ఓట్ల ఉన్న గ్రామంలో మినిమం 150 నుంచి 200 రేషన్ కార్డులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది. ఈసారి మీరు చూడండి, దసరా వినాయక చవితి అప్పుడు సన్న బియ్యం వస్తే నిజంగా పండుగ వాతావరణం చేసుకోరు ఎక్కడ పోయినా కూడా. ఇంకా ముందు చాలా పథకాలు వచ్చేటివి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి మాకు అన్ని
చేస్తారని మా ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నది. అంతేనా? ఇప్పుడు ఏ ఊరు ఉందా మీది? నాది రేగోడ్ మండలు, మెదక్ జిల్లా, ఆందోళ్ కాన్స్టిట్యున్సీ, సింధూల్ విలేజ్. అంటే ఇప్పుడు మీది ఇప్పుడు ఈ జైరాబాద్ పార్లమెంటు పరిధికే వస్తుందా? పార్లమెంటు సురేష్ శెట్కర్ మా ఎంపీ గారు, మా మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు. ఈ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కోళ్ళ ఏమంటుంది? జర అట్లా తిరుగుతుందా, ఉందా పేరు అట్లా తిరుగుతుందా? ఇక వాళ్ళ గురించి మేము మాట్లాడేటట్లు లేము. ఎందుకంటే అంతేనా, 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేం చేసిరో జనాలకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి బీజేపీ పరిపాలిస్తుంది. బీజేపీ మా దగ్గర ఏం చేసిందో స్వయంగా పాత్రికేయ సోదరుల విలేజ్లలో పోతే అర్థమవుతుంది మా దగ్గర జరిగే అభివృద్ధి. కానీ వీళ్ళు ఎరియన్ రీతిగా ఇప్పుడు రామచంద్ర అంటుండు కేసీఆర్ అయ్యామన్నా కూడా, కేసీఆర్ రాజ్యం వెళ్తేప్పుడు కూడా ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సాయంతోనే సాధ్యమని అనుకొస్తుండగా ఊర్లో పంచి. అది ఎన్ఆర్జీ స్కీమ్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. అమ్మని సామి రంగా ఆ పథకాలు కూడా కాంగ్రెస్ వ్యాయామంలోనే ప్రతి ఒక్కరికి పని లేనులకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎవరు ఎన్ని విధాలుగా ఏం చేసినా బీజేపీ వేసేది కాంగ్రెస్. కాంగ్రెస్ చేసిన పథకాలను కాపీ కొట్టి చేయడం తప్ప స్వయంగా వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఒక్కటి కూడా లేవు. మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆరోగ్య ప్రభుత్వం. ఆరోగ్యానికి పేరు పెట్టింది ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడండి ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ పోయినా. నిన్న మొన్న ఆరోగ్యశ్రీ పక్కకు పెట్టిర్రు, పట్టించుకుంటలేరు అనేది అన్నారు పుగారా? మరి అది మళ్ళీ ఏమన్నా లైన్ చేసిర్రా? ఇక పట్టణాలు ఏదో ఒకటి చెప్తుండే సార్. జనాలకు ఆ ట్రీట్మెంట్ అందుతుందా లేదా మీరు గ్రౌండ్ వరకు పోతే తెలుస్తుంది సార్. అమ్మో, జనాలతో నాయకులు మాట్లాడింది కాదు, ప్రజల నుండి తెలుసుకుంటే మీ అట్లాంటి పెద్దలు మంచిది. మొత్తానికైతే స్థానిక సంస్థల మీ పథకాలకు గెలిపిస్తే అంటావు? తప్పకుండా విజయదుంది ఊగిస్తాం. అంతేనా? ఎప్పుడైనా రెడీ ఉన్నాం మేము. ఎవరు రెడీ? బ్యాటరీ ఎవరు రెడీ? బ్యాటరీ కంపెనీ సెల్ వేస్తుంది, 24 hours వెలుగుతుంది. మా కార్యకర్తలు కూడా ఎవరు రెడీ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ఎదుర్కోవడానికి. అన్నట్టు నీ పేరు, నీ హోదా మర్చిపోయినా మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పు. నా పేరు యాదగిరి. ఇంత ముందు నేను కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ను, తర్వాత నేను సర్పంచ్ ను, తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జెడ్పీటీసీ మెదక్ జిల్లాలో. ఇప్పుడు ప్రజెంట్ దామోదర్ గారి నాయకత్వంలో, హెల్త్ మినిస్టర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం పార్టీకి. తాత ఇప్పుడు సర్పంచ్ కూడా చేసావు కదా నువ్వు? సర్పంచ్ కూడా చేసిన. మరి ఇప్పుడు ఏందే సర్పంచ్ పదవి అంటేనే బాంబో నీ దండం పెడుతున్నా నాయన అనే కాడికి వస్తుంది కథ. తొలుగుడు మాటలు కనుక బావని చూసి తొలిగిపోయినట్టే ఉంది కథ. సర్పంచ్ బామో నాకొద్దు, అయ్యో నేను నిలబడను అయ్యా అనే కాడికి వచ్చింది. ఆ బిల్లుల సంగతి ఏంది? ఆ బిల్లులది పాపం ఎవరిదంటావు ఇప్పుడు? ఆపిర్రట బిల్లులు ఆపిన కథ టిఆర్ఎస్ ప్రభుత్వంది. బిల్లులు ఇస్తే మళ్ళీ మాకు ఓటు వేస్తారో లేదా సర్పంచ్ దాన్ని గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఆపి మా మీద రుద్దిరు ఇప్పుడు దాన్ని. అబ్బరకొండ, ఇది అసలు కథ. అప్పుడే ఇప్పుడు వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉన్నది, వాళ్ళే అన్ని చేసినామంటున్నప్పుడు మరి వాళ్ళ సర్పంచ్ సోదరులకు బిల్లులు ఇవ్వంగా ఎవరన్నా అద్దన్నారా? అప్పుడు మా చేతులు లేదు కదా, వాళ్ళ చేతులు ఉంది ప్రభుత్వం. వాళ్ళు ఇయ్యక ఇప్పుడు మేము ఇయ్యక మా మీద రుద్దడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ఆంధ్ర సైడ్ కూడా, ఇటు మా నల్గొండ సైడ్ అయితే సర్పంచ్ అంటేనే భయపడుతున్నారు. మరి మీది కూడా ఇచ్చే ఉందా? నేనేం పోటీ పడుతుర్రా? మా దగ్గర మా కాంగ్రెస్ లో ఒక్కొక్క ఊర్లో ముగ్గురు నలుగురు ఓటున్నారు. రేవంత్ రెడ్డి గారు పథకాలు, కాంగ్రెస్ పథకాలు. అమ్మా,
సరే సరేనే తాత, శనార్థి ధన్యవాదాలు తాత శనార్థి, మాకు ఫోన్ శనార్థి. చేసినందుకు శనార్థి 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 ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే శనార్థి ఇగో ఇది కథ మొత్తానికైతే ఇక మరి రామచంద్రయ్య మాట్లాడింది అంతా ఉత్తపూర్వ కాడికి పోతుంది. మాది అసలైన కథ మా ఈ సంక్షేమ పథకాలు జనాలలో ఉరుకులో పెడుతున్నాయి, పేదోళ్ళ గడప దొక్కుతున్నాయి కాబట్టి జనాలు మా అందునే ఉంటారు అనేది మాజీ జెడ్పీటీసీ యాదగిరి ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ ఇగో గిది నడుస్తుంది కథ. ఇక పోతే